మీ ఊరి నుంచి మీరు రిపోర్టర్ కాదలుచుకున్నారా? మీరు ఇదివరకు స్ట్రింగర్ గా పనిచేసినా, కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నా పర్లేదు. ఫ్రీలాన్సర్ గా పనిచేసే ఛాన్స్. రాజకీయాల నుంచి సినిమాల దాకా, లైఫ్ స్టైల్ నుంచి పర్యాటకం వరకు ఎక్కడి నుంచైనా ఏ వార్త అయినా సరే కవర్ చేయవచ్చు. వార్త కొట్టు, క్యాష్ పట్టు. ఆసక్తి గలవారు 9032555277 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ఇప్పుడు ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఎలా ఉందమ్మా? ఇప్పుడు వచ్చే ఎలక్షన్ లా ఏది గెలుస్తుంది అనుకుంటున్నా? ఏది గెలుస్తుంది అన్నది చెప్పలేము, కాకపోతే మంచిగానే ఉంది. ఎంత మంచిగా ఉన్నా కూడా మా బతుకులు అయితే మారలే. ఇంకా ఇంటి రెంట్లు కట్టుకోవడము, షాప్ రెంట్, కష్టపడ్డదంతా ఇవే పోతున్నాయి. చేసుకున్న అప్పులకు మిత్తిలు పోతున్నాయి. అంతే తప్ప ఏ గవర్నమెంట్ వచ్చినా మా జీవితం మారుతుంది అన్నది అయితే లేదు. ఓటు పుట్టినందుకు వెయ్యాలంతే సచ్చే వరకు. ఇప్పుడు ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ పథకాలు ఉన్నాయి కదా, ఈ మళ్ళా సబ్సిడీలు కానీ పథకాలు ఏమన్నా మీకు అందినాయి? పథకాలు పనిచేస్తలేవు, అన్ని ఉత్తమ ఆటలు అవన్నీ. ఇప్పుడు ఆ టిఆర్ఎస్ నుంచి మీరు ఎట్లాంటి సాయం పొందలేదు? ఏ సాయం పొందలే. చెప్తున్నా కదా, నాకు 4 ఆడపిల్లలు, ఒక బాబు. నేను మా భర్త చనిపోయి 25 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుండి కష్టపడుతున్నాం, ఇప్పటికి కూడా బాధలు తప్పలే. ఇప్పుడు మీ అమ్మాయిల పెళ్లిలైనా కళ్యాణ లక్ష్మి ఏమన్నా వచ్చినాము? 4 అమ్మాయిలలో ఒక్కదానికే వచ్చింది కళ్యాణ లక్ష్మి. ఇంకా 3 రాలేదు. అప్లై చేసుకున్నారా? చేశాము. ఏదో కారణాలు చెప్తారు, ఆపేస్తారు. ఫండ్ లేదు, డబ్బులు లేవు, ఏదో ఒకటి చెప్తారు. కారణం అంటూ నేను చెప్పలేను కానీ అవి ఇప్పుడు వరకు దానికోసం ట్రై చేస్తూనే ఉన్నారా? కళ్యాణ లక్ష్మి డబ్బులు వదిలేసాము. రాకున్నాక టైం వేస్ట్ కదా. ఉన్నది కూర్చొని అమ్ముకుంటేనే మాకు డబ్బులు, అక్కడ తిరిగి నేనేం చేయాలి చెప్పు. మన బయట ఏమో కళ్యాణ లక్ష్మి డబ్బులు వస్తున్నాయి అని అందరూ అనుకుంటారు కానీ అంటారు, కానీ ఎవరికి వస్తున్నాయి? నేనైతే 3కి అప్లై చేసిన, ఒక్కరికే వచ్చింది నాకు. అయ్యో. మొత్తానికి నెక్స్ట్ 2024లో ఏది రాబోతుంది అనుకుంటా అంచనా? మీకు ఏది వచ్చినా ఏం లాభం లేదు మాకు. చెప్తున్నా కదా, ఒక మాట గుర్తుపెట్టుకోండి, భూమి మీద పుట్టినందుకు ఓటు వేయాలి అంతే చచ్చే వరకు. ఎవరు బాగుపడుతురు, ఎవరికి బ్యాంక్ బ్యాలెన్స్లు అవుతున్నాయి, ఎవరు మంచిగా ఉంటుండ్రు తెలియదు. నాకు తెలిసి అయితే గెలిచిన వాళ్ళు మాత్రం మంచిగా ఉన్నారు. ప్రజలేమో కానీ గెలిచిన వాళ్ళు మాత్రం మంచిగా ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ కూతురు కవిత ఉంది కదా, ఈ లిక్కర్ స్కామ్ అంటారు, అది ఎంతవరకు నిజం అంటారు? ఇక ఆమె గురించి నాకు అస్సలు తెలియదు. ఆమె ఒక మనిషి అక్కడ ఉందని కూడా తెలియదు నాకు. ఆమె ఉంది అని తెలియదు, కానీ కేసీఆర్ కూతురు అని తెలుసు అంతే. ఏదో చేస్తామంటారు, ఏది చెయ్యరు. పొద్దున్న లేస్తే కష్టం తప్పదు, పొద్దుమికి కూలి అందుకోవడం తప్పదు అంతే. జీవితం మనుషులది, ఎవ్వరేం చెయ్యరు. చెప్తున్నా కదా, ఎవ్వరేం చెయ్యరు. ఒక మనిషికి సాయం చేద్దామన్న గుణము మనిషికి ఎంత లేదో, పార్టీలో గెలిచిన పెద్ద మనుషులకు ఒక ఊర్లో ఎవరు గరీబోళ్ళు, ఎవరు మంచోళ్ళు అన్నది చూసి చెయ్యరు. లేని వాళ్ళకి ఇద్దాము అన్నారు. వాళ్ళకి ఎవరైతే ఎంకరేజ్ చేస్తుంటారో వాళ్ళే ముందుకు వస్తుంటాయి అన్నీ. ఎవరైతే అర్థమైందా మీకు? ఎవరైతే వాళ్ళకి గెలవడానికి ఎంకరేజ్ చేస్తుంటారో వాళ్ళు బాగుపడడానికే చేస్తారు, కానీ మిగతా ప్రజలకు వేస్ట్. అంటే ఎలక్షన్ లో ఉన్న ఎమ్మెల్యే చుట్టుపక్కల అనుచరులకే 50 సంవత్సరాలు వచ్చినాయి. నా భర్త చనిపోయి 20 సంవత్సరాలు అవుతుంది. నా పెళ్లి జరిగి 42 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి నేను కష్టపడుతూనే ఉన్నా. నా ఏజ్ 50 ఉంది. ఇంకెన్ని రోజులు కష్టపడ? పింఛన్ వస్తుంది ఏమన్నా? వస్తాయి, 2000 వస్తుంది. అది కూడా కేసీఆర్ చేశారు కదా. అంతకుముందు 200 వచ్చేది, అదొక్కటి మాత్రం వస్తుంది. అదొక్కటి వస్తుంది. అది వస్తుంది. రేట్లు పెంచిర్రు, భూముల ధరలు, రెంటులు పెంచిర్రు. ఆ 2000కి ఇంకో 5000 కలిపి 10,000 కలిపి రెంట్లు కట్టుకోవాలి. అంతేగాని అన్ని వస్తువులు కూడా పెరిగినాయి. అన్ని వస్తువులు పెరిగినాయి. గ్యాస్ ధర పెరిగింది, కరెంటు బిల్లు పెరిగింది, ఇంట్లో పని చేసే పని మనిషి రేటు కూడా పెరిగింది వీళ్ళ వల్ల. అంటే ఇప్పుడు మళ్ళా పైసలు తీసుకొని మళ్ళాకే ఇస్తాను అనమాట పెన్షన్. అంతే అంతే అది అంతే. ఇంకా ఒక మాట వింటారా, మధ్యతరగతి కుటుంబాల జీవితాలు ఇంతే. నాకు తెలిసిన మటుకు నేను అనుభవిస్తాను. ఎప్పటికింత మారవి మారాయి. కేసీఆర్ది కాదు, ప్రపంచంలో కేసీఆర్ కన్నా వాళ్ళ డాడీ వచ్చినా కూడా మారది. మారది, ఇది మార్చలేరు. మీకు ఇంతకుముందే నేను చెప్పాను ఏమని, గెలిచిన వాళ్ళకు సపోర్ట్ చేసిన వాళ్ళే బాగుపడతారు. అంతకుమించి ఎవరు బాగుపడేది కళ్ళతో చూసి. ఏ ఎమ్మెల్యే ఉండడో వాళ్ళ కార్యకర్తలు సపోర్ట్ చేస్తారు కాబట్టి ఆ కార్యకర్తలకే ఫలితం ఉంటుంది. ఫలితం ఉంది. మధ్యతరగతి ఓటేసినానికి ఒక 500 తప్ప మిగిలిన రోజులు ఏం వాల్యూ లేదు. ఓటేసిన రోజు ఒక 1000 రూపాయలు 500 లాభం అంతే. తర్వాత నువ్వు 1000 జన్మలు ఎత్తిన లాభమే లేదు. హాయ్ ఫ్రెండ్స్,
మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.